నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ ఒకటి కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. అది మాకు ఎంతో ఎంకరేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు పారని ఎత్తులు. ఈ కథను వ్రాసిన వారు శ్రీ పి వెంకటనారాయణ గారు. ఒక ఊరిలో జయంతుడు అనే వైశ్యుడు ఉండేవాడు. అతను కొద్దిపాటి వ్యాపారంతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. అతనికి పెళ్లి కావలసిన కుమార్తె ఉన్నది. ఆమెకు అన్ని విధాలా మంచి సంబంధం కుదిరింది. ముహూర్తం కూడా అనుకున్నారు. పెళ్లి ఖర్చుకు గాను తన దగ్గర ఉండే డబ్బంతా లెక్క చూసుకోగా కొంత తక్కువ అయ్యేటట్టు కనిపించిన చేత జయంతుడు తన ఇంట చాలా కాలంగా ఉంటున్న ఒక అపూర్వ రత్నాన్ని అమ్మ నిశ్చయించాడు. అతను ఆ రత్నాన్ని తీసుకుని తన గుర్రం మీద రాజధానికి బయలుదేరి వెళ్ళాడు. అతను రాజుగారి దర్శనం చేసుకుని తాను వచ్చిన పని చెప్పి రత్నాన్ని చూపించాడు. రాజుగారు రత్నవర్తకులను రప్పించి వారి చేత రత్నానికి వెల కట్టించాడు. దాని వెల 1,00,000కు పైన కొన్ని వేలు ఉంటుందని వాళ్ళు చెప్పారు. వాళ్ళు నిర్ణయించిన ధరకు రాజు ఆ రత్నాన్ని కొనడానికి సిద్ధపడ్డాడు. కానీ జయంతుడు డబ్బంతా తన వెంట తీసుకుపోవటం ఇష్టం లేక ప్రస్తుతం పెళ్లి ఖర్చులు కావలసినంతా తీసుకుని మిగిలింది ఏడాదికి ఇంత చొప్పున తీసుకుంటాను అని ఏర్పాటు చేసుకున్నాడు. అతను నగరపు సంతకు వెళ్ళి ఒక కపిల గోవును కొన్నాడు. తన కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు ఇచ్చే కట్న కానుకలతో పాటు కపిల గోవును కూడా ఇద్దామనుకున్నాడు అతను. ఆవు మెడతాడును తన గుర్రం తోకకు కట్టి తాను గుర్రం మీద కూర్చుని గుర్రాన్ని నింపాదిగా నడుపుకుంటూ జయంతుడు ఇంటిదారి పట్టాడు. గుర్రం వెనకగా నడిచేటప్పుడు ఆవు మెడలో ఉండే మూవ మూత చేస్తూ వచ్చింది. జయంతుడు ఒక కొండ వెంబడి పోతూ ఉండగా ఆ మువ్వ చేసే ధ్వనిలో ఏదో మార్పు కలిగినట్టు అనిపించింది. అతను వెనక్కి తిరిగి చూశాడు. ఆవు లేదు. దాని మువ్వ గుర్రం తోక కట్టి ఉన్నది. అతను ఎత్తుకు ఎక్కి అంతటా కలయి చూశాడు. ఎక్కడా ఆవు జాడలేదు. అతను నిస్పృహ చెంది తన కపిలగోవు ప్రాప్తం లేదు అని అనుకుని ఇంటిదారి పట్టాడు. జయంతుడి కపిలగోవును కాజేసినవాడు గండు అనే గజ దొంగ. జయంతుడు కపిలగోవును కొనటం గండు చూశాడు. ఆవునే కాక అతని వద్ద ఉన్న డబ్బును, గుర్రాన్ని, దుస్తులను కూడా కాజేయాలని గండుడికి కోరిక కలిగింది. ఇదంతా ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అందుచేత గండు ఆవును కాజేసే పని తనపైన వేసుకొని మిగిలిన పనికి తన కొడుకైన ప్రచండు అనేవాడిని నియమించాడు. ప్రచండు జయంతుడు వెళ్లే దారిలో ఒక కొలను గట్టుపైన దాగి కూర్చుని జయంతుడు సమీపంలోకి వచ్చిన సమయంలోనే పెద్ద చౌకేక పెడుతూ కొలంలో దూకాడు. ఎవడో పాపం ప్రమాదవశాన కొలంలో పడిపోయాడనుకుని జయంతుడు గుర్రం దిగి తన తలపాగా, చొక్కా, డబ్బు సంచి, ధోవతి ఒకచోట ఉంచి చిన్న బట్ట చుట్టుకుని పడిపోయిన వాడిని రక్షించడానికని తాను కూడా కొలంలోకి దూకాడు. అలా దూకే సమయంలో జయంతుడు కాళ్ళకి ఏదో అడ్డు తగులుతున్నట్టు అనిపించింది. దాన్ని వదిలించుకోవటానికి జయంతుడు తిప్పలు పడే సమయంలో ప్రచండు ఒడ్డుకు ఈది ఒడ్డున ఉన్న ఒక రాయి నీటిలోకి తోసి జయంతుడి బట్టలు, సంచి తీసుకుని గుర్రం ఎక్కి పారిపోయాడు. రాయి నీటిలో పడి మునిగేటప్పుడు అది జయంతుడిని కూడా అడుగు ఇడ్చుకుపోయింది. ఎందుకంటే కాలికి ఉచ్చుపడిన తాడు రెండో కొన రాయికి కట్టబడి ఉంది. అది ప్రచండుడి పని. జయంతుడు అతి ప్రయాసతో తన మొలతాడుకు కట్టి ఉన్న తాడును చిన్న చాకు తీసి దానితో రాయికి కట్టిన తాడును కోసి పైకి వచ్చి ఒడ్డుకు ఈది నీరసంగా పడిపోయాడు. డబ్బు పోగొట్టుకుని, దుస్తులు పోగొట్టుకుని, చివరకు గుర్రాన్ని కూడా కోల్పోయిన జయంతుడు ఎక్కడికి పోవటానికి, ఏం చేయటానికి కూడా అశక్తుడై ఎవరి కళ్ళనైనా పడటానికైనా కూడా బిడియపడుతూ ఉన్న స్థితిలో చీకటి పడే వేళ కొందరు కట్టెలు కొట్టేవాళ్ళు ఇళ్లకు తిరిగిపోతూ అతన్ని చూసి అతనికి జరిగిన అన్యాయం తెలుసుకొని అతను కట్టుకునేటందుకు తమ పైబట్ట ఒకటి ఇచ్చి అతన్ని తమ ఇళ్లకు తీసుకుపోయారు. ఆ రాత్రి వాళ్ల వెంటనే గడిపిన జయంతుడు మర్నాడు వాళ్ళిచ్చిన బట్టలే కట్టుకుని దివాణానికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పి మరికొంత డబ్బు ఇప్పించమని వేడుకున్నాడు. డబ్బు ఇవ్వటానికే ముందే అంతా ఇచ్చేయమన్నా ఇస్తాం, కానీ దొంగలు పట్టుబడిన దాకా మీ దివాణంలోనే 2 రోజుల పాటు ఉండడం మంచిది అని మంత్రి జయంతుడికి సలహా ఇచ్చి అతనికి అతిథి గృహంలో అన్ని ఏర్పాట్లు చేశాడు. ఆ పూటే మంత్రి చాటింపు వేయించాడు. రాజుగారికి నల్ల ఆవులు కావాలి, ఒక్కొక్క ఆవుకు 1000 రూపాయలు బహుమానం.
ఈ చాటింపు వింటూనే గండుడి భార్య తన భర్త కిందటి రోజు తెచ్చి ఇంట్లో ఒకటే నా కపిలగోవును రాజుగారి దివాణానికి తోలుకుపోయింది. అది దొంగిలించిన ఆవు అని ఆమెకు తెలియదు. తన భర్త గాని కొడుకు గాని దొంగతనాలు చేయడం ఆమెకు ఎంత మాత్రమో గిట్టదు. అందుచేత గండుడు తన భార్యతో ఆ నల్ల ఆవును సంతలో 50 రూపాయలకు కొన్నాను అని చెప్పాడు. ఆమె ఈ మాట నిజమేననుకుని 50 రూపాయల ఆవుకు 1000 రూపాయలు వస్తాయి కదా అని ఆశపడింది. ఇలాగే దివాణానికి మరికొన్ని నల్ల ఆవులు కూడా వచ్చి చేరాయి. కానీ గండుడి భార్య తెచ్చిన ఆవే తనదని జయంతుడు గుర్తించి ఆ సంగతి మంత్రికి రహస్యంగా తెలియజేశాడు. ఈ ఆవు మీకు ఎక్కడిది అని మంత్రి అడిగితే గండుడి భార్య నిన్న నా మొగుడు సంతలో కొన్నాడు అన్నది. అయితే నీవు ఇంటికి పోయి నీ భర్తను ఇక్కడికి పంపించు, అతడికి డబ్బు ఇచ్చేస్తాం అన్నాడు మంత్రి. గండుడి భార్య ఇంటికి బయలుదేరింది. ఆమె వెనకగా కొందరు రాజభటులు కూడా వెళ్లారు. ఆవును దొంగిలించి తన ఇంటికి తీసుకుపోయి కొట్టంలో కట్టేసి తన భార్యతో అబద్ధం చెప్పిన గండుడు తన కొడుకు వంతు దొంగతనం ఎలా కొనసాగింది తెలుసుకోవటానికి వెళ్ళాడు. ఎన్ని చోట్లకు తిరిగినా ప్రచండు ఏమైనది తెలియలేదు. రాత్రల్లా నిద్ర లేకుండా తిరిగిన గండుడు ఇంటికి చేరుకునేసరికి ఇంట్లో భార్య లేదు, ఆవు లేదు. అదే సమయంలో గండుడి భార్య వెనకనే వచ్చిన రాజభటులకు గండుడు దొరికిపోయాడు. వాళ్ళు వాణ్ణి బెడరెక్కలు విరిచికట్టి రాజు వద్దకు తీసుకుపోయారు. ప్రచండుడి జాడ గండుడికి తెలియకపోవటానికి కారణం కూడా ఉన్నది. జయంతుడి గుర్రం వాడి ఇచ్ఛానుసారం నడవక మకురుతనం చూపింది. అది తనను ఎక్కడ పడేస్తుందో నన్న భయంతో పగ్గాలు వదిలి వాడు ఆ గుర్రాన్ని దాని ఇష్టప్రకారమే పోనిచ్చాడు. అది తిన్నగా జయంతుడి ఇంటికే వెళ్ళింది. జయంతుడి నౌకర్లు గుర్రం మీద ఉన్నవాడి వద్ద గల జయంతుడి దుస్తులను సంచిని గుర్తించి ఏదో మోసం జరిగిందని గ్రహించి ప్రచండుణ్ణి కట్టేసి మర్నాడు రాజధానికి తీసుకుపోయారు రాజు వద్దకు. తండ్రి కొడుకులిద్దరూ ఒకేసారి రాజుగారి ముందు బందీలుగా నిలబడ్డారు. ఇద్దరి దొంగతనాల్లో ప్రత్యక్షంగా రుజువయ్యాయి. జయంతుడి సొమ్ము దుస్తులు దొరికాయి. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా కారాగృహంలో బంధించబడ్డారు. జయంతుడి కుమార్తె పెళ్లి నిర్విఘ్నంగా వైభవంగా జరిగిపోయింది. కథ సమాప్తం.